కడప స్టీల్ ప్లాంట్కు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కడప ఉక్కు పరిశ్రమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల స్వప్నమని, జూలై 8న ఆయన జయంతి సందర్భంగా స్టీల్ ప్లాంట్కు ఆయన పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిందాల్ సంస్థ పరిశ్రమను నిర్మిస్తున్నప్పటికీ భూమి, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తున్నందున వైఎస్ పేరు పెట్టడం సమంజసమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును అధికారికంగా పెడతామని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిపైన ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన గడువులో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకం లేదని, స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమాలు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కేవలం శిలాఫలకాలకు మాత్రమే కడప స్టీల్ ప్లాంట్ను పరిమితం చేశారు. జూలై నెల 3వ తేదీ అనగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్ళపల్లెలో JSW అనే ఒక ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలతో ఈ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. దీని లక్ష్యం కడప ఉక్కు కర్మాగారం ద్వారా ఉక్కును ఉత్పత్తి చేయడం. ఈ పరిశ్రమ కడప స్టీల్ ప్లాంటు పూర్తయి 2028వ సంవత్సరానికి కానీ స్టీల్ ప్లాంటు పని చేయడం ప్రారంభం జరగదు. అంటే 2029వ సంవత్సరం ఎన్నికలకు ఒక సంవత్సరం ముందుగా కడప స్టీల్ ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయి ఉత్పత్తి 2028లో జరుగుతుందని లక్ష్యంగా నిర్దేశించారు. ఇది కేవలం ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ పార్టీ